ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడా, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును నీ కృపనిచ్చి నీ వాక్యం వినుటకు ఇస్తున్న తరుణాన్ని బట్టి స్తోత్రములు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోబు గ్రంథము 42వ అధ్యాయము 1 నుండి 6 వచనంలో చదువుకుందాం. అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను: నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయి వీడెవడు? అలాగున వివేచని లేనివాడనైన నేను ఏమియూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. నేను మాట్లాడుగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను. మనము చదివిన వాక్య భాగంలో యోబు దేవునితో మాట్లాడే సంగతిని చూస్తున్నాం. ఆయన తాను తగ్గించుకుంటూ తాను చేసిన పొరపాటును, తాను దేవునికి విరోధముగా చేసిన కార్యమేమిటో తెలుసుకొని సరి చేసుకున్న కార్యమును మనం చూస్తూ ఉన్నాం. నీకు విరోధముగా మాట్లాడి ఉన్నాను, నిన్ను ప్రశ్నించే రీతిగా మాట్లాడినాను, నీవు చేసిన సృష్టిని నేను అవమానపరిచిన రీతిగా మాట్లాడినాను అన్న రీతిగా యోబు తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ఈ దినములో మనము తగ్గించుకోవాలంటే చాలా కష్టపడతాం. ఒక పొరపాటు చేశాము, అయినా ఇది పొరపాటే కానీ నేను నీ దగ్గర క్షమాపణ అడగను అన్న రీతిగా అనేక మంది మన యొక్క హృదయములను కఠినపరుచుకుంటూ ఉంటాం. కారణం ఏమిటంటే మన యొక్క స్వాభిమానము అడ్డం వస్తుంది, మన యొక్క గౌరవం అడ్డు వస్తుంది. ఇక్కడ యోబును మనం చూసినట్లయితే, ప్రభువా నేను చేసింది పొరపాటు, నేను నీకు విరోధముగా మాట్లాడి నిన్ను ప్రశ్నించి నేను ఇలాగ చేయటము సరికాదు అని తను తాను తగ్గించుకోవటం ప్రారంభిస్తున్నాడు. నేను బుద్ధి లేని కార్యములను చేసినాను. ఎప్పుడు మనము ఇలాంటి కార్యము చేశానని ఒప్పుకోవాలంటే ఆలోచిస్తాం. ఇది పొరపాటు చేశాను, ఇది ఎలా ఒప్పుకుండేను అన్న ఆలోచన ఉంటుంది. యోబు మనకు ఈ విషయంలో ఎంతగా మనకు ఒక మంచి మాదిరిగా ఉన్నాడు. నేను నీకు విరోధముగా మాట్లాడి బుద్ధి లేని కార్యం చేశానయ్యా, నన్ను క్షమించుము, నా హృదయమును సరి చేసుకుంటున్నాను, నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నీకు విరోధముగా మాట్లాడిన కార్యమునకు నన్ను క్షమించమని దేవునితో సరి చేసుకునే కార్యమును చూస్తూ ఉన్నాం. నన్ను నేను ధూళిలోను దుమ్ములోను కూర్చొని నా యొక్క పాపములకు పశ్చాత్తాపడతాను అని ఒప్పుకుంటున్నాడు. ఎంత తగ్గింపు! ఆ తగ్గింపే తన జీవితంలో తాను కోల్పోయినవన్నిటినీ తిరిగి ఆయనకు అనుగ్రహించినది. ఆ తగ్గింపే తన జీవితంలో తాను పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించుకున్న దానికి, దేవునితో సహవాసము కలిగి ఉండటకు, దేవుని యొక్క కృపను తన జీవితంలో కలిగి ఉండటానికి కారణమైనది. ఈ ఉదయ కాలమున దేవుని యొక్క వాక్యం వింటున్న మనలో ఎలాంటి అనుభవంను ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు ఒక్క స్థితికి హెచ్చించబడిన తర్వాత నేను తగ్గించుకొని ఇలాంటి కార్యములు చేయటము నాతో కుదరదు అనే స్థితిలో ఉన్నట్లయితే ప్రభువు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. నీ జీవితము నాకు ముందుగా ఎలాగున్నది? నేను నిన్ను ప్రశ్నిస్తే నీవు నాకు సమాధానం ఇవ్వగలవా? నేను నీతో మాట్లాడి నిన్ను సరిచేసినట్లా నీవు దాన్ని తాలుకొనగలవా అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. యోబు గ్రంథములో మనము 39-40 అధ్యాయం అంతా చదివినట్లయితే ఎలాగూ ప్రభు యోబుతో మాట్లాడినాడన్న కార్యము మనం చూస్తూ ఉన్నాం.
ఎలాగ ఆయన గద్దించినాడు, ఎలాగ ఆయన చక్కపరిచినాడు, ఎలాగో ఆయన యొక్క బలహీనతలను ఆయనకు ఎత్తి చూపించినాడు అన్న కార్యములను కూడా మనము తెలుసుకోగలం. నిజముగా మనము ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి కార్యములను చేస్తామని పరీక్షించుకుంటూ దేవునికి ముందుగా మమ్మల్ని మనం సరిచేసుకోవాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవు తగ్గించుకున్నప్పుడు, నీ జీవితంను బాగు చేసుకున్నప్పుడు, నీ జీవితంలో దేవుని యొక్క కృపను సంపాదించుకున్నప్పుడు, ఆయన యొక్క వెలుగు నీకు అనుగ్రహించబడినప్పుడు నీవు దీన మనసుతో ఉంటున్నావా, లేక గర్వించి దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటున్నావా? ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. నీవు తగ్గించుకున్నట్లయితే, నీవు లోబడినట్లయితే, నీవు విధేయుడుగా ఉన్నట్లయితే, నీ బలహీనతలు ఒప్పుకున్నట్లయితే, నేను ప్రతి కీడుకు దూరపరిచి, నిన్ను తప్పించి, నిన్ను రక్షించి, నీ జీవితమును ఆశీర్వాదకరముగా చేసేదానికి ప్రభు నీకు సమీపముగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఆ కృపను సంపాదించుకునేదానికి, ఆ ఆశీర్వాదమును సంపాదించుకునేదానికి, తగ్గించుకునే ఆ మనస్సును కలిగి ఉండేదానికి ప్రయత్నించు. ప్రభు తన కృపను నీకు అనుగ్రహించి, నిన్ను ఆశీర్వదించి, నీవు పోగొట్టుకున్న ప్రతి కార్యమును నీకు తిరిగి అనుగ్రహించి నిన్ను ఉన్నతమైన శ్రేణికి హెచ్చిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవా, ఈ ఉదయ కాలంలో నీవు మాకు అనుగ్రహించిన నీ యొక్క హెచ్చరికను బట్టి నీ యొక్క కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము నాయన నీ వైపు చూసేదానికి, నీ యందు నాయన నడిచేదానికి, నీలో స్థిరపడేదానికి, మా బలహీనతలు ఏమిటో సరిచేసుకునేదానికి మాకు ప్రతి దినము నీవిస్తున్న నీ కృపకు స్తోత్రములు చెల్లించుకుంటూ, ఈ ఉదయ కాలమున మేము నాయన యోబు వలె మమ్మల్ని తగ్గించుకుంటూ, నీకు ముందుగా నాయన మా బలహీనతలన్నింటినీ సరిచేసుకుంటూ, మాకే అన్నీ తెలుసు అన్న రీతిగా మాట్లాడేవారిగా కాకుండా నీ యొక్క జ్ఞానము చేత నడిపించబడేవారిగా ఉండేటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.